నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు కరువు కేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వినిపించే విధంగా అఖిల పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి ప్రకటించడం జరిగిందని, ఈ ముట్టడిలో భాగంగా టీడీపీ పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ పాల్గొనడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో నీటి పనులు 70% పూర్తి చేసినా 30% పూర్తి చేయలేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది। ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న తుగ్గలి మండలంలో పర్యటించి ఖచ్చితంగా కరువు మండలంగా ప్రకటిస్తానని చెప్పి మోసం చేయడం జరిగిందని, గతంలో కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలాన్ని మొట్టమొదటి కరువు మండలంగా ప్రకటించేవారు, అలాంటిది కరువు మండల ఊసే లేదని అన్నారు। ఇలాంటి ఎమ్మెల్యే వల్ల అభివృద్ధి జరగదని తెలియజేశారు। నమస్కారము అఖిల పక్ష పార్టీ నాయకులందరికీ, మరి రైతులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు। మరి మీ అందరికీ తెలుసు, మనము చాలా రోజుల నుంచి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి ధర్నాలు చేస్తూనే వస్తున్నాము। మరి కానీ ఈ గవర్నమెంట్కి దున్నపోతు పైన వాన పడినట్ల చలనమే లేకుండా పోయింది। కానీ ఒక మాట ఉంది, ఇందాక అన్నారు 5 గంటలు ఎంఆర్ఓ ఆఫీస్ ఆడ ధర్నా చేశాము, హైవే బ్లాక్ చేశాము, అన్ని రకాలుగా చేసినా కానీ ఆడ కర్నూలు దాకా నోటీసు కూడా పంపించినారో పంపించలేదో అని చెప్పి నాకు ఒక ఆలోచన కలుగుతుంది। అది కాకుండా ఇప్పుడు మనం కట్టిన ఆర్టీఓ ఆఫీసు, మనం కట్టిన ఎంఆర్ఓ ఆఫీసులు కాడ పోయి దాన్నే ముట్టడియాలంటే అంత చెత్తగా కాలం తయారయ్యింది। మీరందరూ కూడా ఆలోచించాలా। ఇందాక నవిరతులన్న ఒక మాట చెప్పారు, ఆ రోజు 250 కోట్లతో ఏదైతే ప్రాజెక్టు నీళ్లు నింపి తీసుకుని వచ్చామో 70% ఆ రోజు పని కంప్లీట్ చేసుకున్నాము। దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగిలిన 30% కూడా పని చేయలేని గవర్నమెంట్, దత్తమ్మ గవర్నమెంట్ ఇది। మరి ఆడ ఉండే ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళని కొట్టించి భయపడించి వాళ్ళకన్నా డబ్బులు తీసుకోవడం అయితే బాగా తెలుసు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, వాళ్ళ మనుషులకి అందరికీ। కానీ ఇక్కడ ఉన్న రైతులకి, ఇక్కడ ఉన్న జనానికి ఏదన్నా సహాయం చేయాలా, ఏమన్నా చేయాలా అనే ఒక ఆలోచన అయితే ఎప్పుడు కలగదు। మరి రాబోయే కాలంలో మీ అందరూ కూడా అర్థమవుతుంది వీళ్ళు చేసే పనులు కూడా। మరి తుగ్గలి మండలానికి ఒక్కటి వదిలిపెట్టి ప్రతి ఒక్క మండలానికి కూడా వాళ్ళు రిపోర్ట్ పంపించడం జరిగింది, తుగ్గలి మండలం ఏం కర్మ చేసిందని। అక్కడ ఉండేవాళ్ళు రైతులు కాదా, అక్కడ ఉండేవాళ్ళు కష్టపడటం లేదా, లేకపోతే గోల్డ్ మైన్ ఉందని చెప్పి అక్కడ అందరూ బంగారం పండిస్తున్నారని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఉన్నారా? మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఇదొక్క రోజే కాదు, మన తుగ్గలి మండలానికి కరువు మండలం ప్రకటించుకోవడానికి ఈ ఆందోళన కంపల్సరీ కంటిన్యూ చేస్తాము। ఆ చేసే పార్టీలు అందరూ కూడా మనం కలిసి చేయాలా। ఈ కలిసి చేస్తేనే కూడా కర్నూలు దాకా సౌండ్ పోవాలా। కర్నూలు నుంచి అక్కడ ఉన్న ప్యాలెస్ లో పడుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా లేచి వచ్చి కంపల్సరీ మన మండలానికి కరువు మండలం అని ప్రకటించేదాకా మనం